హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. నైట్ మిగిలిపోతుంది కదా అండి అన్నం, దాన్ని ఏం చేయాలో తెలియక అప్పుడప్పుడు పడేస్తూ ఉంటాము. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, అంటే పులిహోర లెక్కనే ఉంటుంది, సేమ్ చాలా బాగుంటుంది టేస్ట్. నాకు కూడా అప్పుడప్పుడు ఇంట్లో అన్నం మిగిలిపోతూ ఉంటుంది, అందుకే ఇలా చేస్తా అన్నమాట. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే పల్లీలు అండి. పల్లీలు ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట అన్నం తాలింపులోకి. మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే ప్రాసెస్ చేద్దామండి. ముందు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత గుప్పెడు పల్లీలు వేసుకోవాలి, అంటే పావు కిలో సగం పల్లీలు వేసుకోవాలి. పల్లీలు మంచిగా బ్రౌన్ కలర్లో అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అవి మొత్తం వేగిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని పసుపు పచ్చివాసన పోయేదాకా ఉంచుకోవాలండి. పసుపు పచ్చివాసన పోగానే రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడే వేసుకోండి ఉప్పు. ఒకవేళ అన్నంలో వేసుకొని టేస్ట్ చూసి సరిపోతే మళ్ళీ వేసుకోండి. నేనైతే ఇక్కడ తాలింపులోనే ఒక స్పూను ఉప్పు వేస్తున్నాను అన్నమాట. ఉప్పు వేసి ఒకసారి మంచిగా కలుపుకొని 2 minutes ఆగిన తర్వాత నేనైతే ఇక్కడ 2 lemons వేస్తున్నా అండి. 2 పెద్ద నిమ్మకాయలు రసం తీసి ఒక గ్లాస్లో పోసుకొని వేసుకోవాలి. నిమ్మకాయ రసం వేసి ఒక 2 minutes ఆగిన తర్వాత అన్నము ఉండలు లేకుండా మంచిగా చేసుకొని మంచిగా కలుపుకొని ఉండలు లేకుండా అందులో వేసుకోవాలి. తాలింపులో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి, మొత్తం కలిసేటట్టు. నేను ఇక్కడ వాయిస్ ఓవర్ చేస్తుంటే అక్కడెక్కడో డెక్కు పెట్టారు, ఇంట్లోకి వినిపిస్తుంది. అసలు డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట, అదే సౌండ్ ఇది. మా బుడ్డిగాడు కూడా పడుకున్నోడల్లా లేస్తాడు ఆ సౌండ్కి, మస్తు డిస్టర్బెన్స్ అవుతుంది. అంతేనండి, సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. లంచ్ బాక్స్లోకి అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఇది లంచ్ బాక్స్లోకి కూడా బాగుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.